సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వాళ్ళ నాన్నగారు గంగ తల ఇలా పెట్టడం కాదు, గంగలో చెయ్యి పెట్టడం సాధ్యం కాని రోజుల్లో కూడా గంగా స్నానమే చేసేవారు. ఆయన ఇంచుమించు 90 సంవత్సరముల పైచిలుకు బ్రతికారు. ఆయన ఒకప్పుడు ఇక గంగలో ఎవ్వరూ స్నానం చెయ్యనంత చలి ఏర్పడిపోయింది కాశీపట్టణంలో. ఆయన వెళ్ళి గంగలో మునిగారు, ఇక తేలలేదు. గంగ చల్లబరచడం అన్న మాటకి 2 అర్థాలు. కోర్కెలు ఈడేర్చగలదు గంగ, గంగ కోరిక తీరుస్తుంది. గంగలో స్నానం చేస్తే గంగమ్మ తనంత తాను అనుగ్రహిస్తుంది. ఎందుకు వచ్చింది గంగకు ఆ శక్తి అని అడిగారు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది కారణం ఏమిటి అంటే, గంగ పడుతున్నప్పుడు పరమశివుని యొక్క శరీరానికి తగిలి కింద పడింది కనుక అన్న భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలింది కాబట్టి గంగకు ఆ శక్తి వచ్చేసింది, ఆవిడ అనుగ్రహించగలదు. చల్లగా ఉండడం అంటే అభ్యున్నతి అని అర్థం. ఇక్కడ చల్లగా ఉండాలి కాబట్టి శివలింగాన్ని చల్లగా ఉంచడానికి ధారాపాత్ర కడతారు. గంగ చల్లబరుస్తుంది, సుబ్రహ్మణ్యుడు చల్లబరుస్తాడు. అంటే అడిగి వెళ్ళక్కర్లేదు గంగ దగ్గరికి, అడిగి వెళ్ళక్కర్లేదు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి. ఈ ఇద్దరికీ అదే లక్షణం. మీకు ఈ తత్వం బాగా ప్రకాశించేది ఎక్కడో తెలుసా? ముత్తుస్వామి దీక్షితుల వారి జీవితంలో ప్రకాశించింది. ముత్తుస్వామి దీక్షితుల వారు తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టి గురువుగారి సేవ చేయడానికి వెళ్ళిపోయారు కాశీపట్టణానికి. గురువుగారి సేవ చేస్తుంటే వారు రోజు కాశీ గంగ స్నానం, విశ్వనాథ దర్శనం, గురువుగారి సేవ, చాలు నా జన్మకన్నారు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు. ఒక రోజున గురువుగారు అన్నారు, గురువు స్నానం చేశాక శిష్యుడు చెయ్యాలి, లేదా గురువు ప్రవాహానికి పైన చెయ్యాలి, కింద శిష్యుడు చెయ్యాలి తప్ప గురువు కన్నా పైకి శిష్యుడు స్నానం చేయకూడదు. ఎందుకంటే గురువుగారి శరీరానికి తగిలిన నీళ్లు శిష్యుడి మీదకి వస్తే శిష్యుడు తరిస్తాడు. అందుకే గురువు పైన శిష్యుడు కింద చేస్తారు స్నానం. గురువు ముందు శిష్యుడు వెనక చెయ్యాలి, అది సత్సాంప్రదాయం. ఇద్దరూ కలిసి చెయ్యనప్పుడు అసలు లక్షణం ఏమిటంటే, గురువుగారి బట్టలు పట్టుకోవాలి శిష్యుడు. ఆయన స్నానం చేసి బయటకు వచ్చి విడిచిన బట్ట పిండాలి. రామాయణం అక్కడే ప్రారంభం. తమసా నదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురు శుశ్రూషతో రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు వాల్మీకి. కాబట్టి శిష్యుడు ఒడ్డున నిలబడాలి. గురువుగారు స్నానం చేసి వచ్చిన తర్వాత గురువుగారిని అనుమతి అడగాలి, నేను వెళ్ళనా అని. వెళ్ళు చేసిరా అంటే అప్పుడు వెళ్ళాలి శిష్యుడు. ఎప్పుడూ దీక్షితుల వారి గురువుగారు ముందు స్నానం చేసేవారు. ఆ రోజున గురువుగారు అన్నారు, ఇవాళ నేను వెళ్ళను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి. స్నానం చేసి 3 మాటలు గంగలో మునక వేసి చేతులు నీళ్లలో పెట్టి ఎత్తు, ఏది తగిలితే అది పైకి పట్రా అన్నారు. 3 మాటలు మునక వేసి పైకి ఎత్తారు దీక్షితుల వారు. యాళి పైకి ఉన్నటువంటి వీణ దొరికింది ఆయనకి. యాళి అని దాన్ని పౌరాణిక మృగము అంటారంటే భౌతికంగా ఉండదు అని గుర్తు. అది భౌతికంగా బయట దొరికే మృగం కాదది, యాళి అంటారు. వీణ చిట్ట చివర పళ్ళతోటి ఇలా ఉంటుంది, ఇలా కిందకి చూస్తూ ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం యాళి కిందకు ఉండదు, పైకి ఉంటుంది. గంగాప్రసాదం అది, అది కిందకు ఉండదు, పైకి లేచి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మిగిలిన వాళ్ళ వీణకి ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి తేడా చూడండి ఫోటోలో. యాళి పైకి లేచి ఉంటుంది, గంగాప్రసాదం. గంగా నిన్ను అనుగ్రహించిందిరా, గురుస్థానంలో నిలబడి నీకేమి ఇవ్వాలో అది ఇచ్చేసింది. నువ్వు నీకేది దొరకాలని తపస్సు చేశానో అది నీకు ఇచ్చింది, అయిపోయింది నా కర్తవ్యం అన్నారు. అని గురువుగారు వెళ్ళి మునిగి పైకి తేలలేదు. ఏడు గురువుగారు లేవలేదు అనుకున్నాడు శిష్యుడు, ఆయన శరీరం పైకి తేలిపోయింది. ఆ తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వస్తుంటే వాళ్ళ అన్నగారికి 2 కళ్ళు దృష్టి పోయింది. పోతే తండ్రి గారు ఆ పిల్లాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 42 రోజులు నేను కీర్తనలు పాడతాను వివిధ రాగాల్లో, నా కొడుక్కి దృష్టి రావాలని సంకల్పం చేశారు. ఆయన 42 రోజులు సంగీతంలో వివిధ రాగాల్లో కృతులు పాడారు. పాడితే వెంకటేశ్వర స్వామి వారు 42వ రోజున ఆ పిల్లాడికి మళ్ళీ దృష్టి ఇచ్చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.